ప్రకాష్ రెడ్డి గారు, సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుని చింతించే ప్రయోజనం లేదు. కనీసం మీ చేతిలో వస్తాయని భావించే కరీంనగర్, నిజామాబాద్లో అయినా మీ మంత్రాంగం ఏమన్నా పనిచేస్తుంది? హంగు ఉంది. కొత్తగూడెం వదిలేయండి, కోననేని సాంబశివరావు గారు ఆయన జేబులో వేసుకుని తిరుగుతున్నారు కొత్తగూడెన్ని. మీ ఎవరు వచ్చినా సరే ఎవరి మద్దతు అయినా తీసుకుంటాం అక్కడ అంటున్నారు. అక్కడ మీరేమన్నా గెలిస్తే ఒకవేళ మీ మద్దతు కూడా ఆయనకు అవసరమేమో, అది ఒకటి చూసుకోవచ్చు. బట్ కరీంనగర్, నిజామాబాద్ స్టిల్ హ్యావ్ అన్ ఎడ్జ్. ఏమన్నా ముందు కరీంనగర్ నేను చెప్తాను సార్. కరీంనగర్ లో మేము 31 దాకా ఐ థింక్ 31 గెలిచేసినాము. అక్కడ కావాల్సింది 34. మా ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఎంపీ కూడా ఒకరు ఉన్నారు అక్కడ. కాబట్టి 30 అంటే మొత్తం 36 మొత్తం కలిపి 38, 39 దాకా అవసరం, 38 దాకా అవసరం పడుతుంది అన్నమాట. అంటే 33, 35 దాకా అవసరం పడుతుంది. ఆల్రెడీ 31 మేము ఉన్నాం. ఒక 2-3 ఇండిపెండెంట్స్ ఆల్రెడీ అక్కడ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటికి సంబంధం లేనటువంటి ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ మాకు మద్దతు ప్రకటించినట్టుగా నాకున్న సమాచారం అది. కాబట్టి అది మాకు పెద్ద ఇష్యూ ఏం కాదు. నిజామాబాద్ లో కూడా మేము 62 కావాలి, మాకు 62, 63 కావాలి, 31, 32 కావాలి. మా ఇద్దరు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మాకున్నారు అక్కడ. నిజామాబాద్ ఎంపీ సీట్ కూడా మాకుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా మాకుంది, లోకల్ ఎమ్మెల్యే కూడా మాకు. ఎమ్మెల్యే 1, ఎంపీ 2, ఎమ్మెల్సీలు 2 కూడా మేము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. 32 మందితోటి అక్కడ అంటే ఎక్స్ఎఫ్ఈ మెంబర్స్ మాకు ఇంచుమించు సరిపోతారు. అయితే మీకు కరీంనగర్ లో ఒక అడ్వాంటేజ్ అంటే మాకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆడ సఫిషియెంట్ నెంబర్ వచ్చినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుందా తెలియదు మరి. ఆడ కలిసి ఎంఐఎం కూడా కలిస్తే అప్పుడు ఉండే పరిస్థితి ఒకటి అటు ఇటుగా ఏమన్నా ఇబ్బంది ఉండేది. కానీ బట్ నాకు తెలిసిన వరకు అయితే ఇండిపెండెన్స్ కూడా చాలా మంది గెలిచారు. అందులో మాతోటి ఆల్రెడీ టచ్ లో ఉన్న 2-3 ఇండిపెండెన్స్ ఉన్నారు. కాబట్టి ఒకటి అటు ఇటుగా మేము ఖచ్చితంగా గెలుస్తున్నామాట. హంగ్ అయినప్పటికీ కూడా మా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా హంగులు వచ్చినాయి. వాళ్ళు మీరు చెప్తున్న 85లో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కానీ 100% ఇండిపెండెన్స్ లేకుండా వాళ్ళు గెలిచి 45, 55, 60 ఉన్నాయి. 100% వాళ్ళు గెలిచినాయి. ఇంకా 10-15 వాళ్ళు ఇండిపెండెన్స్ వాళ్ళు వీళ్ళతో గెలవడానికి స్కోప్ ఉన్నటువంటి ఉన్నాయి. అలా 85 దాకా వస్తాయేమో, 85కి వచ్చేటువంటి సంఖ్య అది. కాబట్టి మాకు 2 కూడా ఇబ్బంది ఏం లేదు. 2 మున్సిపల్ మేయర్స్ మేము గెలుస్తున్నాం. తొలి తెలంగాణ రాష్ట్రంలో తొలి మేయర్లు మాకు కరీంనగర్ లో, నిజామాబాద్ లో రాబోతున్నారు. మొదటిసారి మాకు మేయర్లు వస్తున్నారు. అది రిజల్ట్ అవునా కాదా సరే, దాని ఫలితాలు ఎట్లా తీసుకుంటారా అని మీరు చూసుకోండి. కానీ ప్రజలు కూడా చూస్తారు. కానీ 2 మేయర్లు మొదటిసారి కరీంనగర్ మేయర్ వస్తుంది. కాబట్టి కరీంనగర్ లో కూడా లాస్ట్ టైం మాకు బండి సంజయ్ గారు ఎంపీ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ లో కూడా మా అరవింద్ గారు మొదటిసారి లాస్ట్ టైం ఎంపీ అండి. అయినా కూడా మేము పూర్తి మెజారిటీ సాధించలేకపోయినాం. ఈసారి మెజారిటీ దగ్గరగా ఉన్నాం. కాబట్టి మాకు ఈవెన్ నిజామాబాద్ కూడా 2 మా ఎమ్మెల్సీ ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఉన్నారు, టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు, మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎంపీ ఉన్నాడు. 4 ఎక్స్ అఫీషియల్ ఓట్లు మాకే ఉన్నాయి. 28 మేము గెలిచినాం. కాబట్టి 32 అవుతాము. ఇంకొక సీటు అయినా అటు ఇటు ఉంటే తెలియదు, చూడాలి కదా పరిస్థితి. కరీంనగర్ కూడా అంతే అండి, ఇబ్బంది ఏం లేదు. నాకున్నంత సమాచారం మేరకైతే ఇబ్బంది లేదని అనుకుంటాను. ఇండిపెండెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు 4-5 మున్సిపాలిటీస్ కూడా మేము సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగానే. సరే, పరిస్థితిని అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు దాన్ని ఎట్లా 4-5 మున్సిపాలిటీలు మేము గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. నారాయణపేట కావచ్చు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న. ఈ విషాద యోగానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు రాష్ట్ర నాయకత్వంలో? 2 శక్తివంతమైన కేంద్ర మంత్రులు ఉన్నారు మీకు. ఇద్దరు శక్తివంతమైన కేంద్ర మంత్రులు, ప్రభావశీలురైన కేంద్ర మంత్రులు. మామూలు నేపథ్యం కాదు వాళ్ళది. సార్ మీరు కేంద్ర మంత్రి అందుకోసం చెప్తున్నారు. పాలిటిక్స్ లో కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి అని అంటే మీరు గుర్తుంచుకోండి సార్. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, గతంలో కూడా పనిచేశారు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు, మేము సికింద్రాబాద్ లో కూడా దత్తాత్రేయ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 4 డివిజన్లు గెలిచాం సార్ మున్సిపాలిటీలో. హైదరాబాద్ మున్సిపాలిటీలో చెప్తున్నాను. మా అంబర్పేటలో కూడా మేము 2-3 గెలిచాం సార్ ఎప్పుడు కూడా. అంటే ఒక ప్రజలు ఓటేసేదాన్ని మనం ఏదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటారు చాలా సందర్భాల్లో. ఈ ఓటు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఓటేపించారు, టీఆర్ఎస్ కు బీజేపీ ఫెవికాల్ బంధం, ఈ తప్పుడు మాటలు. ఈవెన్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మాట్లాడినట్లు దుర్మార్గపు మాటలను పదం ఉపయోగిస్తున్నాను. నేను కూడా ఆయన స్థాయి దిగజాను, ముఖ్యమంత్రి లాగా దిగజారను నేను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు సాధారణ కార్యకర్త అయి ఉండొచ్చు, కానీ ఒకరిని కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు, ఒకటి బాడీ షేమింగ్ చేసేటప్పుడు, లేదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బంధం అయినప్పుడు, 2 అమ్మాయిల యొక్క తలలు కలిసి ఉంటే ఆ తలల లాగానే
పోల్చినప్పుడు ఇవన్నీ కూడా రాజకీయాల దిగజారిన రాజకీయాల యొక్క భాష సార్. దిగజారు ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ప్రకాష్ రెడ్డి గారు ఓకే అవన్నీ ఓకే కానీ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అన్ ఎక్స్క్యూజ్. సి అంతిమంగా విజయం సాధించామా లేదనే దట్ మ్యాటర్స్. మందవాడు మళ్ళీ విజయం సాధించాలేమో దట్ మ్యాటర్స్. కానీ భారతదేశంలో భారత ప్రజలు నరేంద్ర మోడీకి విజయం సాధించాలేదా దట్ మ్యాటర్స్. కానీ కాంగ్రెస్ పార్టీ కుళ్ళు రాజకీయాలు ఎందుకు చేస్తుంది? ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి ఢిల్లీ రాజకీయాల్లో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నప్పుడు అది కుళ్ళు పార్టీ అంటామా? సరే ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు కైండ్లీ లిసన్ టు మీ. యాక్సెప్ట్ చేయాలని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఏ దుర్మార్గ పరిస్థితులు ఉందో ప్రకాష్ రెడ్డి గారు కైండ్లీ లిసన్ టు మీ. మీరు కాంగ్రెస్ పార్టీ వైపు వేలు చూపిస్తూ 4 వేలు మీ వైపు చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్న చోట మీరు రాష్ట్రాలు ఉన్న చోట మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. రైట్. బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. బండారు రామ్మోహన్ రావు గారు, ఈ ఎపిసోడ్ మొత్తం మీద పెద్దగా గాయపడింది బీఆర్ఎస్ అయితే కాదు, మొత్తం ఏంటంటే పూర్తిగా గాయపడి కుదేలైపోయింది బీజేపీ. ఇక్కడ కనిపిస్తుంది దేశం మొత్తం బీజేపీ ప్రభంజనం. ఏమైపోయింది మోదీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏమైపోయినాయి ఈ స్లోగన్స్ అన్నీ? ఇద్దరు అసలు మామూలుగా యుద్ధరంగంలో చెలరేగిపోయే శక్తివంతమైన పాండవ మధ్యముడు లాంటి మినిస్టర్స్ ఇద్దరున్నారు, కేంద్ర మంత్రులు. నిన్న రాత్రి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కరీంనగర్లో. మొట్టమొదటిసారి ఈ మేయర్ పీఠం మేము తీసుకురాబోతున్నామని. తీరా మోసి ఇంకా హంగే, నిజామాబాద్ హంగే. ఎందుకు ఈసారి పనిచేయలేదా బీజేపీ యంత్రాంగం? అంటే ఇప్పుడే మీరు రాకముందు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అంగీకరించారు, చారిత్రక తప్పిదాలకి పాల్పడ్డాం మేమని. ఇంకా పాల్పడుతూనే ఉన్నారు వాళ్ళు. రాజారాం గారు, మిత్రులు డియాము గారికి, ప్రకాష్ రెడ్డి గారికి మన 99 పెట్టిన నమస్కారం. ఈ విషాదం ఏం కాదంటున్నాను నేను. 3 ముక్కల ఆటలో అధికార పార్టీకి లాభం అవుతుంది ఎప్పుడు కూడా. 3 సమానంగా లాగితే త్రివేణి సంగమంలో ఎప్పుడు ఒక నది మాయమైంది. చూడండి, ఏదైనా సరస్వతి నదే కాదు, ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే 3 ముక్కల ఆటలో ఇద్దరు బలంగా ఉంటే దోనో నడేతో తీరో ఒక ఫాయిదా అవుతా. మీకు తెలుసు కదా, కనుక జరిగింది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం లేదట్లేదు, కానీ ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చిందంటున్నాను. నేను ప్రకాష్ రెడ్డి గారు దానికి ఏకీవిస్తూ 70 సీట్లు మాత్రమే సొంతంగా గెలుచుకున్నది. నేను మొత్తం అంతా రిజల్ట్స్ పరిశీలించి వచ్చాను. కానీ చెప్పండి రామ్మోహన్ రావు గారు, ఫ్రీజ్ అయినట్టుంది. డాక్టర్ రియాజ్ గారు, కాంగ్రెస్ 74, బీఆర్ఎస్ 17, పొంతనే లేదు. సో లాంగ్ క్లెయిమ్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ అండ్ సరే అట్లీస్ట్ బీజేపీ ఈస్ జనరస్ ఇనఫ్ అండ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దేర్ డ్రాబ్యాక్స్. వాళ్ళకున్న రామ్మోహన్ గారు వచ్చారు. సో బీజేపీ ఏంటంటే రామ్మోహన్ రావు గారు, మీరు ఇందాక ఫ్రీజ్ అయిపోయారు. వాస్తవంగా ఫ్రీజ్ అయింది బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మీరు ఫ్రీజ్ అయిపోయారు ఇక్కడికి వచ్చి ఇందాక మాట్లాడండి. సమస్య లేదు, ఉంది కరెంట్ పోయే ఏమంటారంటే రాజారాం గారు, ఇందులో ఎవరి గెలుపు దొంగ ఆట నడుస్తుంది అంటున్నారు. దొంగ ఆట ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మిగతా పార్టీల బలాబాల సంగతి మాట్లాడతాను. దొంగ ఆట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఓటర్లను అవమానించొద్దు, కానీ ఓటర్లను ఈ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కొన్నాను స్పష్టంగా. ఇవాళ 100% 10% నిజాయితీ ఉండొచ్చు, కానీ 1, 2, 3 ఎవరు ఎక్కువ ధర కొన్నారా వేరే అందరు కొన్నారు. ఈ కొన్నది అంటే రిటైల్ గా కొన్నారు, ఇప్పుడు హోల్సేల్ గా అమ్ముడు పోతారు అంటున్నాను. హోల్సేల్ గా అమ్ముడు నేను వేరే పార్టీకి అయితే వేయరు కదా, కానీ తమ పార్టీ వాళ్ళకి తాము అమ్ముడు పోతారు అంటున్నాడు. ఇప్పుడు జరిగేది రెండో, అసలు ఎన్నికలు పూర్తిగానే అసలు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఈ 2 రోజులు అసలు సంగతి జరుగుతుంది సార్. చెప్పాను కదా, ఆదిలాబాద్ టు అయోధ్య చూసాం. అంటే ఓ మాట చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు చేసినాను కాదు, అన్ని పార్టీలు అభ్యర్థులను ఫస్ట్ టైం క్యాంపులు పెట్టారు. నేను 50 ఏళ్ళకి రాజకీయాలు చూస్తున్న వాడిని, 50 ఏళ్ళ జర్నలిస్ట్. నేను అభ్యర్థులను క్యాంపులు పెట్టాను ఫస్ట్ టైం. ఎక్కడ చూడలే. మనం గెలిచిన వాళ్ళని తీసుకుపోతారు, ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు కనుక, ఎందుకంటే మంచిగా అందరినీ క్యాంప్ చేద్దామని చెప్పి కలిపి కొట్టులా కావేటి రంగానికి చేసేసారు. ఇప్పుడు ఏమైందంటే ఈ గెలిచిన వాళ్ళని కాపాడుకోవడం పెద్ద సమస్య అవుతుంది. వాస్తవంగా ఒకటి మాత్రం ఎన్నికల కమిషన్ మంచి పని చేసింది. మేము ఎన్నికల తరఫున ఎంబడి పడ్డాము, దానికి సాధించినామంటున్నాను. విప్ జారీ చేసిన ఒకవేళ విప్పుకి వ్యతిరేకంగా విత్-ఇన్ 11 days అయిపోతుంది. ఫిరాయింపుల చట్టం లాగా అంబిగ్విటీ లేదు ఇక్కడ, చాలా దుర్మార్గం లేదు. కలెక్టర్లు వెంటనే నిర్ణయం తీసుకోవాలి కనుక 11 రోజుల పదవి పోతుంది. ఎవరు విప్పుకి వ్యతిరేకంగా ఉండదు. కానీ విప్పు పక్కన పెట్టి ఒకే పార్టీలో మన స్పష్టమైన మెజార్టీ వచ్చిన పార్టీల్లో కూడా 2, 3 పోటీ పడతారు చూసిందా, అప్పుడు కొనుక్కుంటున్నారు అంటారు.
సమస్య లేదు. అసలు ప్రత్యక్ష ఎన్నికల కన్నా ఇంకో పరిష్కారమే లేదు. కానీ దొంగాట ఎన్నికలు ప్రతిసారి కూడా అన్ని పార్టీలు కూడా, తెలుగుదేశం అదే చేసింది, ఎన్టీ రామారావు గారు ఒక్కరే, ఆ తర్వాత మాత్రం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అదే చేసిండు, 10 ఏళ్ళు కాంగ్రెస్ అదే చేసింది, మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అదే చేసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తున్నారు. అట్లా నిజంగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో పంచాయతీ మెంబర్ నుంచి మనకు జిల్లా పరిషత్ వారు, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే గొడవ ఉండకపోతుంది కదా, డైరెక్ట్ గా ఎవరు ఎంత గెలిచిందో తెలిసేది కదా. ఇప్పుడు హంగు వచ్చింది కదా, హంగులో కూడా ఏమంటున్నానంటే ఇవాళ మళ్ళీ చాలా ఇండిపెండెంట్ కూడా కీలక పాత్ర వహిస్తారు. వాళ్ళకైతే ఈ విప్పులు ఏం లేవు కదా, ఇండిపెండెంట్ కూడా అమ్ముడు పోతున్నారు. ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మేము 50 లక్షలు ఖర్చు పెట్టి వచ్చినాం, 1 కోటి రూపాయలు ఇస్తే మీకు ఓటేస్తాం. సమస్య లేదు, ఇవాళ ఓట్ల సంగతి జరుగుతుంది. ఇంత చేస్తే ఎంత అనుకున్నారు? ఏమంటారు, కొండందేవి ఎక్కడ పట్టినట్టు 40 లక్షల మంది ఓటేశారు వాసుదేవన్ గారు. మొత్తము ఈ ఎన్నికంతా ఎంతుందంటే 52.5 లక్షల మంది ఓటర్లు, 40 లక్షల మంది ఓటేసిండ్రు. ఈ 40 లక్షల మంది ఓట్లలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 7లో 4 పూర్తిగా మ్యాండేట్ వచ్చింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మ్యాండేట్ 4 వచ్చింది. దాని సభ లేవు. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఎక్స్ అఫీషియల్ సభల పేరు మీద ఈ నాటకం జరుగుతుంది కదా, కానీ దానికి కూడా ఎలక్షన్ కమిషన్ మంచి అడ్డుకట్ట వేసింది. ఎక్కడైతే తప్పు ఉందో అక్కడికి పోయే వీలు లేకుండా మొదటి నుంచి మొదలుకున్నాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ అభ్యర్థిస్తున్నాం, రాని కుదిరి కానీ మేము అభ్యర్థించాం కూడా, ఆ పని చేసింది కూడా. ఎక్స్ అఫీషియల్ సభ్యుల్ని గతంలో ఏం చేసేవాళ్ళు అంటే తీరు టైం వచ్చినాక మనకు నామినేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ముందే ఎలక్షన్ల కన్నా ముందు 1 రోజు ముందే ఏ మున్సిపాలిటీలో మీరు ఓటేస్తారు, ఏ కార్పొరేషన్ లో ఓటేస్తారు కట్టుబడి చేసి దాంతో ప్రిడిక్షన్ ఉంటుంది. అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చినాకనేమో అందరు పొలమని అక్కడికే పోయేవాళ్ళు. ఇప్పుడు కరీంనగర్ లో, నిజామాబాద్ లో వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటంటే ఒకవేళ నిజంగానే అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడు అక్కడ మార్చుకునే అవకాశం లేదు. కనుక ఇప్పటికైనా ఏమంటున్నా అంటే బీజేపీ విషాదయోగం కానే కాదు, ఓటు శాతం చూడండి అంటున్నాడు. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి కొంచెం ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆయనకి కొంచెం ఒక సొలేస్, విషాదయోగం కాదనే మాట ఒక సొలేస్. అంటే నేను ఇంకోటి చెప్తున్నాను, మన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు 3 కుక్కల ఏమైందంటే ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఎప్పుడైనా మొత్తం రిజల్ట్ లో నేను కొన్నిసార్లు కొన్ని కీలకమైన అంశాలు చూశాను. కొన్నిసార్లు ఏమైందంటే బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు కలిస్తే కాంగ్రెస్ కన్నా వచ్చే ఓట్లు డబ్బులు ఉన్నాయి, కొంచెం తేడా 49, 25, బండారు రామ్మోహన్ గారు వ్యతిరేకమైనట్టు కదా, వ్యతిరేకమైన ఓట్లు ఎక్కువ ఉంటాయి. కానీ వ్యతిరేకమైన ఓట్లు చీలిపోవడం వల్ల అది కాబట్టి ఎప్పుడైతే ఇంకొక బీఆర్ఎస్ కూడా ఒక చురక అంటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చురక అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిందంటే మీరు 90 గెలుచుకుందండి, 95 గెలుచుకుందండి, మేము గెలవలేదు అప్పుడు అంటున్నారు. అంటే ఇప్పటికే మీరు అధికారం దుర్వినియోగం చేసిండ్రు, దుర్మార్గంగా చేసిండ్రు, అన్ని చేసిన కాంగ్రెస్ తిరుగుతున్నారు కదా, మీరు అంతకంటే ఎక్కువ చేసినట్టే కదా. అప్పుడైతే నేను ఎప్పుడు మన బలాల మీద మనం ఆధారపడదామా, ఎదుటి వారి బలహీనత మీద ఆధారపడదామా? బీఆర్ఎస్ కి ఇంకా అహంకారం పోతలేదు, ఇంకా ఆ పిచ్చితనం పోతలేదు. సరే ఒక నిమిషం రామ్మోహన్ గారు ఒక నిమిషం. కొసమెరుపు ఏంటంటే సందట్లో సడేమియా జనసేన కూడా వచ్చి 2 వార్డులు గెలిచేసుకుంది ఇక్కడ. జనసేన అనొద్దు అని నేను ఏమంటున్నాను, పార్టీ కాదట్లేదు. కానీ గతంలో ఇదే ఎమ్మెల్యేగా 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత అదే ఎన్నికల్లో ఒక ఆయన గెలిచిండు, వరప్రసాద్ అనుకుంటాను, గెలిచిండు. ఆయన ఏమన్నాడు తర్వాత, నీ గొప్పేంది, నా గొప్పతనం గెలిచా, టికెట్ కోసం మీ దగ్గరికి వచ్చిన అంతే తప్ప మన వరప్రసాద్ అన్నాడు జనసేన టికెటే మీది, గెలుపు నాదే పొమ్మని. చూసిందిగా ఇది కూడా అంతే. అక్కడ ఏమైందంటే వేరే పార్టీ వాళ్ళ టికెట్ దొరకకపోవడం, ఆ అభ్యర్థుల గురించి నేను వివరంగా చెప్పలేను, కానీ ఆ అభ్యర్థులు వేరే పార్టీ టికెట్ దొరకకపోవడం పోటీ చేసిండ్రు. ఒక్కటి మనకు వడ్డేపల్లి మన మున్సిపాలిటీని మనం ఊటగించాలి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కూడా నేను ఏమంటున్నానంటే అది వరకం చెప్పానంటే అక్కడ సీన్ అన్నాడు ఒక ఆయన ఉన్నాడు, ఏది కవితకి వాళ్ళ దగ్గర, ఆయనే మొత్తం మేనేజ్ చేసి నిజంగా చెప్పారంటే గద్వాల పార్లమెంట్ కి మనకు వస్తుంది, మనకు మన మహబూబ్నగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అది గద్వాల ఏమంటున్నా అంటే అక్కడ బీజేపీ బలంగా ఉన్నది. కానీ ఏమైందంటే ఈ 3 ముక్కలాట్ల మనకు ఎందుకు అనుకున్నారు, ఆయన చూసి గెలిపించారంటున్నాను నేను. కవిత గారు కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు, ఒక రకంగా చెప్పండి 9-9 10లో 9 గెలవడం చాలా విచిత్రము. అదో రకంగా 3 పార్టీలకు చురక అంటున్నాను, ఎందుకంటే మీ 3 పార్టీలకు చురక అంటున్నాను నేను. ఎందుకంటే మంచిగా ఇట్లో మనిషి వస్తే గెలుస్తారనడానికి ఒక ఉదాహరణ. దాంతో పాటు ఇంకోటి ఏమంటున్నానంటే కవిత గారు అక్కడనే కాన్సన్ట్రేట్ చేశారు, ఆ మనిషి కూడా దొరికిండు. అది అరుదైన విషయం అంటున్నాను. పదే ఒక 3 పార్టీలు తిరస్కరించి మధ్య పార్టీ గెలిపించడం అనేది మంచిది. ఇంకొక అంశం బండారు రామ్మోహన్ గారు ఎనాలిసిస్కి వచ్చేప్పటికీ ఇప్పుడు మజ్లిస్ ఈ ఆదిలాబాదు, నిజామాబాదు అక్కడ కొంత ప్రభావం చూపడానికి ప్రయత్నాలు చేసింది. వాస్తవంగా చార్మినార్ పార్టీ, కానీ మిగిలిన జిల్లాలకు కూడా విస్తరించి దేశం మొత్తం విస్తరిస్తున్నాడు ఆయన. అప్రిషియబుల్. ఆయన కాస్త కాలికి బలపం కట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నాడు, గెలుస్తున్నాడు, తాను అడ్వకేట్ చేసుకుంటున్నాడు, ఒక సెక్యులర్ కోట్ వేసుకొని బయట ప్రపంచానికి తాను పరిచయం చేసుకుంటున్నాడు.
ఇక్కడేమన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ జిల్లాల్లో ఎలా ఉంది? ఇప్పుడు కరీంనగర్ బాగానే ఉంది, 13 సీట్లు వచ్చినట్టు ప్రకాశం నిజామాబాద్ వచ్చింది సార్, కరీంనగర్ 4 సీట్లు 3 సీట్లు వచ్చింది. అంటే ఏమంటారు అంటే బండి సంజయ్ అన్నాడు కదా, వీళ్ళని తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చారు, ఎన్ని ప్రయత్నం చేసిన ఏమైంది అని. మొత్తం మీద మాత్రం అందరూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా వరకు చెప్పాలంటే ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్ దక్కొద్దని చూసింది. ఇప్పుడు నేను చాలా మంది వాద్యవన్ గారు ఏమంటారంటే ఆ 2 పార్టీలు ఒకటి, ఈ 2 పార్టీలు, నేను ఏ పార్టీ ఒకటి కాదంటున్నాను. అందరు వేరు ఎవరి బలాలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయంటున్నారు. కనుక ఇక్కడ ఏమైందంటే 2 మున్సిపాలిటీలు కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులతో వస్తుంది అంటున్నాను. అంగీ ఏర్పాటే అవకాశం లేకుండే. నా అంచనా అయితే 2 కూడా బీజేపీ పోతేనే ఉండే నాకు. కానీ ఏమైందంటే చెప్పాను కదా, ఇండిపెండెంట్ కూడా కొంత ప్రభావం చూపించారు. మీరు అన్న 3 పార్టీలు కాకుండా 4వ పార్టీ ఎంఐఎం కూడా వచ్చింది. ఇక్కడ పైసా ఒకటి వాళ్ళకు ఉన్నట్టుంది. ఇప్పుడు మున్సిపాలిటీ దగ్గర కూడా విషాద యోగం. ఒక మాట ఏంటంటే బీజేపీకి 2 కార్పొరేషన్ మంచి ఫలితాలు వచ్చినా మన మున్సిపాలిటీలో రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఇంకా సంస్థాగతంగా బలపడలేదు. నేను అనుకుని మాత్రం ఇంకో రకంగా గ్రామ పంచాయతీల కంటే ఈ ఎన్నికల్లో కొంచెం ఎక్కువ ప్రభావం చూపెడతాను అనుకున్నాను నేను. ఎందుకంటే బుద్ధిజీవులు ఉంటారు, కొంత పోలరైజేషన్, హిందూ పోలరైజేషన్ జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎప్పుడు కూడా 2 పార్టీలు ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉండదు. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు ఇంకొక ప్రశ్న. ఇప్పుడు జాగృతి ఇంపాక్ట్ ఎక్కడైనా కనిపించిందా? లేదు, ఒకటే వడ్డేపల్లి. అది కూడా జాగృతి అనవద్దు, జాగృతి అనాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ ఎక్కడ ఉంది మనకు? టికెట్ కోసం వాళ్ళని అడిగారు, అది కూడా చెప్పారు కదా. ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ తీసుకుంటున్నామని బీఫామ్ ఏమి ఇవ్వలేదు కదా, పార్టీ లేదు కదా అని చెప్పారు. కనపడదు, ఒక్క చోట కనపడేది, దేశం రాష్ట్రం అనేది కనపడలేదు. మీరు అన్న చార్మినార్ పార్టీ కూడా బీహార్ లో 5 సీట్లు గెలిచినాక ఏమైంది చూసింది కదా, మళ్ళీ ఎటుపోయింది వాళ్ళు చూసింది కదా. వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు. బీహార్ ఎంఐఎం పార్టీ చాలా వరకు బీజేపీకి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే మా ఓటు మేము తీసుకుంటాం, మీ ఓటు మీరు తీసుకుంటే లేదు, సమస్య లేదని చెప్పి అది కూడా ఒక విమర్శ ఉన్నది. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. కైండ్లీ ప్రకాష్ రెడ్డి. అంటే నేను వారు చెప్పిన కొనసాగింపంటే మేము కూడా నేను ఎన్నికల ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను చాలా అబ్జర్వేషన్, ఒక విషయం వారి అబ్జర్వేషన్ నా అబ్జర్వేషన్ కూడా సార్. మీరు మేము మళ్ళీ మోడీ చూసిన ఓటేయండి, మా మోడీ గారి ఆ పథకాలకు ఓటేయండి, మోడీ గారు చెప్పిన దానికి ఓటేయండి అని మేము చాలా సందర్భాలు అడిగినప్పుడు మేము మోడీగా ఓటేస్తాం, తప్పకుండా పార్లమెంట్ లో మోడీకి ఓటేస్తాం. తప్పకుండా పార్లమెంట్ లో మోడీ ప్రధానమంత్రి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మీరెవరు అనేటువంటి ప్రశ్న మాకు చాలా ఓటర్స్ దగ్గర నుంచి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఓటర్స్ దగ్గర నుంచి, రామ్మోహన్ రావు లాంటి పెద్దలు ఇన్ఫ్లుయెన్సర్ ఓటర్స్, మీరు ఇక్కడ మీ సంగతి చెప్పబోయాడు. మోడీ అంటే మేము పార్లమెంట్ కి మోడీకి ఓటేస్తాం, మోడీయే ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటాం, ఇక్కడ మీరేంటి అని ప్రశ్న వచ్చినటువంటి సందర్భం ఒకటి ఉంది. అది మొదటిది. రెండో అంశం ఏంటంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ ప్రశ్న అడిగారు, మీరు అన్ని రాష్ట్రాల్లో ఎందుకున్నారు, ఇక్కడ నుంచి చితికిల పడుతున్నారు. ఒక్కొక్కసారి ఏమైతాయంటే సార్, వారు చెప్పిన పాయింట్ 2 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ప్రజలు 3వ పార్టీని చూడడం లేదు. మీరు ప్రధాన పార్టీ కాదా? చాలా మంది మీరు ప్రధాన పార్టీ కాదా? నా ప్రశ్న ఏంటంటే మీరు ప్రధాన పార్టీ కాదా? 2 ప్రధాన పార్టీ మాకు 2. ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే మీకు అందుకోసం ఈ దేశంలో ఐకాన్ యు ఆర్ ఆల్సో మైటీ ఇన్ తెలంగాణ, మర్చిపోతున్నారు మీరు. సార్ మేము మైటీ, మేము అంటే 2 వ్యక్తులు అంటే ఇక్కడ సార్ మైటీ ఐడియాలజీ, మైటీ ఆర్గనైజేషన్, మైటీ కార్యకర్తల సమూహం, బట్ మైటీ చెహరా అంటాం కదా. ఆ చెహరా సమస్య వచ్చినప్పుడు మేము కొంచెం చితికిల పడుతున్న మాట వాస్తవం. ఆ చెహరాని చూపించి బతుకుతున్నటువంటి పార్టీలు, చెహరాలు ఏ చెహరాలో మీకు తెలుసు. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాన్ని ప్రశ్న అడిగిన అనుకోండి, అదొక ప్రశ్న. ఇప్పుడు మాకు మోడీ గారు ఉండడం వల్ల మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఇప్పుడు మీకు అదే కాంగ్రెస్ కి లేదు కదా, చెహరా లేదు. చెహరాని యాక్సెప్ట్ చేస్తారు సార్. మీ కటౌట్ పెద్దదండి, మోదీ గారి కటౌట్. మీరు ఆ కటౌట్ చిన్న కటౌట్. నేను ముందు పాయింట్ చెప్పాను సార్, మోడీ గారి కటౌట్ ఇక్కడ వచ్చినటువంటి సమస్య చెప్పాను. దేశంలో మోడీ గారి కటౌట్ మాకు ఉపయోగపడుతున్నట్టు ఇక్కడ స్థానిక కటౌట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటున్నాను నేను. అది నేను ఎక్స్ప్లెనేషన్. రియాజ్ గారు ఇప్పుడు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఏం చూశారు మరి? పార్లమెంట్ ఎన్నికలు 8 రావడానికి బీఆర్ఎస్ 0 రావడానికి కారణం అది. ఆ ఎన్నిక ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. స్థానిక పోరు మాత్రమే. స్థానిక పోరులో ఒక్క మాట సార్, ఇప్పుడు ప్రచారం కూడా వార్డు మెంబర్ కు కౌన్సిలర్ పోటీ చేస్తే ఆయన కూడా మా మోడీ, మా రాహుల్ గాంధీ అని మాట్లాడారు. అది ఎవరు చెల్లదంటున్నాను. ఇక్కడ మీరేం చేశారు బాబు, మాకు సంగతి ఏందని అడుగుతారు. నాటకం జరిగింది.
ఎన్నికల వ్యవస్థలో ప్రజలు కొన్ని సందర్భంలో మనకి కొన్ని ఎలా అవకాశాలు ఉంటుంది సార్ కొంచెం వేరే ఛానల్ అవకాశాలు తీసుకొని మనం ఎదిగామా, అవకాశాలు తీసుకొని ఆగిపోయాం అనేది చర్చ మనకి ఇక్కడ. వెరీ సింపుల్ ఏంటంటే 2001లో టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని జెడ్పీటీసీకి సంబంధించిన సీట్లు గెలిచారు. అట్లాగే కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్షిప్ కూడా వాళ్ళు గెలిచారు. దాన్ని ఆసరా చేస్తూ తర్వాత టీఆర్ఎస్ 2014 వచ్చేసరికి అధికారంలో రాగలిగింది. ఇక్కడ చర్చ ఏంటంటే బీజేపీకి ప్రజలు 2024 ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఆ 8 ఎంపీ సీట్లు తీసుకున్న తర్వాత బీజేపీ ఏం చేయాలి? ఒక అవకాశం వచ్చింది కదా, అవకాశం నిలబెట్టుకునే ప్రయత్నం చేయగలగాలి కదా. కానీ 2024 పార్లమెంట్ సీట్లు ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ లేదు కదా. కాబట్టి మీరు సరైన ఓటు యూజ్ చేశారు. బీజేపీ నిరాశలో నైరాశ్యంలో ఉందని పాపం వాళ్ళు ఎందుకో బీజేపీ ప్రతినిధిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఏం చేయలేదు. రామ్మోహన్ లాంటి వాళ్ళు మేధావులు కూడా డ్యూటీలో ఉండే వాళ్ళు కూడా ఏదో బీజేపీ నైరాశ్యం ఉండాల్సిన అవసరం లేదని కితాబీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ ధీటుగా వస్తుంది. బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అనేది జనరల్ చర్చ. ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ రాజకీయాలను విశ్లేషించే వాళ్ళు కానీ అది కంటిన్యూ అయింది అనుకున్నాను. కానీ చిత్రంలో సీనియర్ అయిపోయింది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది. అడ్రస్ ఎక్కడో చాలా దూరంగా, అంటే కనీసము మనకి డిఫెండబుల్ సెకండ్ ప్లేస్ లో కూడా బీఆర్ఎస్ రాలేకపోయింది, డిఫెండబుల్ థర్డ్ ప్లేస్ లో కూడా బీజేపీ రాలేదు. బీఆర్ఎస్ వచ్చే స్థానాల్లో 30% స్థానాలు బీజేపీకి వచ్చాయి. అంటే క్లియర్ గా అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ టాప్ లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల పునాదులే తప్ప బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన తనకు సంబంధించిన అవకాశాలు వినియోగించుకోలేదు క్లియర్ గా అర్థమైంది. ఇక రెండోది రామోహన్ ఆదరణ చెప్పారు. ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కానీ మేయర్ ఎన్నిక కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో వచ్చినప్పుడు జనరల్గా ఈ లావాదేవీలకు ఈ బేర్సాలకు అవకాశం లేదని చెప్పారు. సరే దాన్ని కదలట్లేదు. కానీ అలాగే ఎన్నికలు అయిపోయినాయి. ఈ చర్చ ఎన్నికల ముందు ప్రజా ఉద్యమంగా ప్రజా డిమాండ్ గా ఉంటే ఇంకో రకం ఉండేది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని మీద పెద్దగా చర్చ, అది ఆదర్శమే, దాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ దాన్ని ఇప్పుడు చర్చగా చేయాల్సిన అవసరం లేదు. ఇక మూడో విషయం ఏంటంటే మీరు ఒకటి ఆసక్తికరమైన విషయం సార్, జనసేన నేను నాకున్న విశ్లేషణ ప్రకారం 7 సీట్లలో పోటీ చేసింది సార్. అలా 5 వాళ్ళకి వచ్చే ఓటు చేశారు. ఒక దగ్గర 1 ఓటు, ఒక దగ్గర 2 ఓట్లు, ఒక దగ్గర 17 ఓట్లు, ఒక దగ్గర ఏమైపోయిందంటే దగ్గరికి వచ్చి పోయింది. ఇంకో దగ్గర నేను బీఆర్ఎస్ నాకు మద్దతు చెప్పడం వల్లనే నాకు ఈ ఓట్లు వచ్చాయని చెప్పేసి నీరడిజర్లో ఆయన గెలిచిన ఆయన ఎవరో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అన్నాడు నేను జనసేన దగ్గర పట్టుకొచ్చాను కానీ నాకు వచ్చిందని. ఇక కవిత గారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే బహుశా నాకు తెలిసి బీఆర్ఎస్ లో అసంతృప్తి వాదులను కొంత మేనేజ్ చేసినట్టుంది. కొంత పెద్దపల్లిలో 4-5 సీట్లు వచ్చాయి సార్. అంటే కేవలం ఇక్కడ మనకి ఇది మహబూబ్నగర్ జిల్లా దానికి సంబంధించిన విషయం కాదు, పెద్దపల్లిలో కూడా మనకు ఒక 5 సీట్స్ వాళ్ళకు వచ్చాయి. సరే మేజర్ ఏంటంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో జరిగింది. మేము ఒకప్పటితో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మేము ఈరోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమన్నారు, మీరు గెలవలేదు, బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకతతో మీరు పవర్లోకి వచ్చారని చెప్పారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలతో మేము స్థిరపడిపోయినాం. అట్లాగే పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలతో మేము మరింత బలపడిపోయినాం. ఈ రోజు ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయంగా మారిపోయింది. రైట్ డాక్టర్ రియాజ్ గారు, రైట్ డాక్టర్ రియాజ్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు అండ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. సో చూసాం కదా, అంటే కాంగ్రెస్ ఒక లార్జర్ పిక్చర్ని ఇక్కడ ప్రజెంట్ చేసింది తెలంగాణలో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎవరు ఊహించలా. ఈ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందనుకుంటే బీజేపీ వెళ్ళిపోయి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుంది. డకౌట్ అయిందా, లేకపోతే బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిందా, మొత్తానికి ఏంటంటే స్టేడియం పిచ్ మీద లేకుండా వెళ్ళిపోయి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చునే పరిస్థితికి వచ్చింది. బీజేపీ ఇది పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం. దేశం మొత్తం తన ప్రభంజనాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్న బీజేపీ ఇక్కడ చతికిల పట్టడం అనేది ఖచ్చితంగా విషాదయోగమే. ఆ పార్టీ కార్యకర్తల మనోగతం, నాయకత్వం ఒప్పుకోలేకపోవచ్చు.